జగన్ కోర్టుకి వెళ్ళడం అయితే తప్పలేదు. 6 సంవత్సరాల తర్వాత కోర్టుకి వెళ్తున్నాడు. తను ఈ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా రెగ్యులర్గా శుక్రవారం అప్పట్లో జగన్ శుక్రవారం అంటూ విమర్శించేవాడు. శుక్రవారం కోర్టుకు వెళ్ళడం, అక్కడ అటెండ్ అవ్వడం ఇవన్నీ జరిగేది. ఆ తర్వాత అంటే గురువారం ఉదయాన్నే అంటే లాంగ్కి వెళ్ళినప్పుడు ఏవైయాకి వెళ్ళినప్పుడు గురువారం ఉదయమే బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ శనివారం సాయంత్రానికి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పాదయాత్ర చేసేవాళ్ళు. అంతకుముందు విజయవాడ ఇటు పక్కన చేసేటప్పుడు గురువారం సాయంత్రం దాకా ఉండి సాయంత్రం బయలుదేరి వెళ్ళేసి శుక్రవారం పొద్దున అక్కడ చేసుకుని మళ్ళీ శుక్రవారం సాయంత్రానికి వచ్చేవాళ్ళు. అట్లా క్రమంగా మార్చుకుంటూ వచ్చారు. అలాగా ఎలక్షన్ అయ్యేదాకా కూడా చేసుకుంటూనే వచ్చారు. ఎలక్షన్ అయ్యాక సీఎం అయ్యాక అప్పుడు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆ సెక్యూరిటీ హడావిడి ఉంటుంది. కోర్టులో ఇంకా ఇప్పుడు నడుస్తున్నది డిశ్చార్జ్ పిటిషన్స్, వీటి మీద విచారణే కాబట్టి అవన్నీ అయిపోయి రెగ్యులర్ హీరింగ్ ప్రారంభమైనప్పుడు వస్తాను. అప్పటిదాకా ఎగ్జామ్షన్ అడిగితే ఇచ్చారు. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ ఏడాది లాస్ట్ ఇయర్ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఇంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడు దాదాపు 6.5 సంవత్సరాల తర్వాతన కోర్టుకి అటెండ్ అవుతున్నటువంటిది అయితే ఉంది. వీళ్ళ పంతం నెరవేరింది. రేపు జగన్ని జైలుకి పంపించే కోర్టుకు వెళ్ళినటువంటి విజువల్స్ని, మీమ్స్ని తెలుగుదేశం వాళ్ళు రెడీలో ఉన్నారు. టీమ్స్ ఫోటోల టైప్ మీమ్స్, తర్వాత వీడియోస్ టైప్ మీమ్స్కి. అదే సందర్భంలో ఇటు వైసీపీ వాళ్ళు దానికి కౌంటర్గా చంద్రబాబు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు, అప్పుడు బెయిల్ అప్పుడు ఆర్గ్యుమెంట్స్ని అవన్నిటి ముచ్చుకుని వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. వాస్తవంగా జగన్ అప్పుడు అరెస్ట్ చేయించింది చంద్రబాబు మీద ప్రతీకారం తెచ్చుకుంది అదే. ఈయన్ని కోర్టు పక్షం అంటున్నారు కాబట్టి ఆయన కూడా కోర్టు పక్షం చూపించేటటువంటి ప్రయత్నమే చేసింది. అక్కడ ప్రతీకారమే జరిగింది. ఇప్పుడు అది రేపు మనం చూడబోతున్నాం.